హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ యాప్ అందుబాటులోకి అయితే వచ్చిందండి. ప్రభుత్వం అందించే ఇళ్ల కోసం లబ్ధిదారులను ఈ యాప్ ద్వారానే గుర్తిస్తారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్ను ఇప్పటికే పరిశీలించారు. విజయవంతం కావడంతో దీన్ని వినియోగంలోకి తేవాలని సర్కార్ అయితే నిర్ణయించింది. అధికారికంగా గురువారం ఈ యాప్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించడంతో సర్వేయర్లు, దరఖాస్తుదారుల ఇంటి బాట పట్టనున్నారు. ఈ యాప్తో పాటు ప్రభుత్వం 3 ఇళ్ల ఆకృతులను రూపొందించింది. తక్కువ స్థలంలో 2 గదులు, వంటగది, బాత్రూమ్ వంటివి ఉండేలా ఇంజనీర్లు ఆకృతులను అయితే రూపొందించారు. యాప్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అభివృద్ధి చేసింది అని అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఇక్కడ లబ్ధిదారుల ఎంపిక అయితే జరుగుతుంది. ప్రజాపాలన కార్యక్రమంలో సొంత ఇల్లు కావాలంటూ 80,54,554 మంది దరఖాస్తులు అయితే సమర్పించారు. ఇందులో రేషన్ కార్డుతో పోలినవి 53,95,424 ఉండగా అందులో 12,72,019 కుటుంబాలు గతంలో లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఈ రేషన్ కార్డుతో పోలి గతంలో ఎలాంటి ఇల్లు తీసుకొని కుటుంబాలు 41,23,405 ఉన్నట్టయితే ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చింది. గ్రామాల్లో కార్యదర్శి, పురపాలికల్లో వార్డు అధికారి ద్వారా ఈ కార్యక్రమం అయితే జరగనుంది. లబ్ధిదారుల గుర్తింపులో భాగంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఇంటింటికి సర్వేయర్ వెళ్తారు. యాప్లో ఆయా వివరాలను నమోదు చేస్తారు. సర్వేయర్ను గెజిటెడ్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, అదే మున్సిపాలిటీలో అయితే వార్డు అధికారి ద్వారా సర్వే జరుగుతుంది. అనర్హులకు ఇల్లు మంజూరు కాకుండా ఎంపీడీఓలు, పురపాలిక కమిషనర్లు కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వినియోగించి ఈ యాప్ను అయితే తయారు చేసినందువల్ల లబ్ధిదారుల గుర్తింపులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చురుగ్గా పనిచేయనుంది. ఇందులో భాగంగా లబ్ధిదారుడి ముఖాన్ని ఫేషియల్ రికగ్నైజేషన్గా గుర్తిస్తారు. ఇంటి స్వరూపాన్ని కూడా RCC, AC షీల్డ్, తాటి ఆకులు, ప్లాస్టిక్ షీట్ రూపును ఇదే పద్ధతిలో గుర్తిస్తారు. ఇంటిని నిర్మించే స్థలానికి భౌగోళిక అక్షాంశాలు, రేఖాంశాలు ఏర్పాటు చేస్తారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని AI ఆధారితంగా ఫోటోలు తీస్తారు. లబ్ధిదారుడికి ఇచ్చే సొమ్ము ఆధార్ ఆధారితంగా బ్యాంకులు అయితే నేరుగా బదిలీ చేయబడుతుంది. కృత్రిమ మేధస్సునే ఇందుకు ఉపయోగించనున్నారు. 360 డిగ్రీల సంచారంతో అనర్హుల గుర్తింపు అండి. ఇక్కడ లబ్ధిదారులను గుర్తించడానికి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుల వివరాలను 360 డిగ్రీల కోణంలో పరిశీలించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఎవరైనా అనర్హులుగా ఎంపికైతే సులువుగా ఈ మార్గంలో గుర్తించవచ్చు. ఇందులో 3-4 చక్రాల వాహనాలున్న కుటుంబాలు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు ఉన్న కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబాలు, ఆస్తి పన్ను చెల్లిస్తున్న, ఇతర పథకాల ద్వారా గతంలో ఇల్లు మంజూరైన కుటుంబాలను 360 డిగ్రీల సంచారంతో వివరాలను అయితే తీసుకుంటారు. ప్రతి మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటి నిర్మాణం అయితే చేస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందించనుంది. రాష్ట్రంలో మొత్తం గరిష్టంగా 4,50,000 ఇళ్లనైతే మొదటి ఫేజ్లో అందించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుందండి. ఇంటి నిర్మాణానికి కనీసం 400 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆ ప్రకారం నమూనాతో ప్రతి మండల కేంద్రంలో ఒక ఇల్లు నిర్మించడానికి అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. నమూనా ప్రకారం ఇల్లు ఏ విధంగా ఉంటుందో లబ్ధిదారులు పరిశీలించి నిర్మించుకోవడానికి వీలుంటుందని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఖచ్చితంగా ఇదే నమూనాలో నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. అయితే పేదలు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతోనే ఇల్లు నిర్మించుకునేందుకు ఈ నమూనా ఉపయోగపడుతుంది. 400 చదరపు అడుగుల కంటే అధికంగా స్థలం ఉన్నవారు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో పాటు అదనంగా ఖర్చు చేసి తమకు నచ్చినట్లు నిర్మించుకోవచ్చు.
ఇంటి నిర్మాణంలో 2 గదులు, వంటగది, బాత్రూమ్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి అంటూ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఇక్కడ యాప్ అయితే ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి ఈ యాప్లో ఏ వివరాలను పొందుపరుస్తారంటే ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, ఇల్లు నిర్మించుకోవడానికి భూమి అందుబాటులో ఉందా లేదా, స్థలం లబ్ధిదారుడి పేరు మీద ఉందా, కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా, ఇంట్లో వివాహిత జంటల సంఖ్య, ప్రస్తుతం గ్రామం పట్టణంలో ఎన్నేళ్లుగా నివసిస్తున్నారు, లబ్ధిదారులు వికలాంగులు, అనాథలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, సఫాయి కార్మికులు ఉంటే ఇందిరమ్మ ఇళ్లలో ఈ విభాగం వారికి వచ్చే ప్రాధాన్యతను ఇక్కడ లబ్ధిదారులకైతే అందిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రకటించిన యాప్లోనే ఈ వివరాలను ద్వారా లబ్ధిదారులను గుర్తించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక చేపట్టి 4 విడతల్లో 5 లక్షల రూపాయలనైతే ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వనుందండి.